భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్. మోదీ గారి చీఫ్ మినిస్టర్ సెలక్షన్స్ చాలా విచిత్రంగాను అనూహ్యంగాను ఉంటాయండి. ఎప్పుడూ ఊహించలేదు ఒరిస్సా తాలూకు చీఫ్ మినిస్టరు ఒక ఆదివాసి, ఒక ట్రైబల్, తర్వాత యాంటీ కరప్షన్ హీరో. మన కేజ్రీవాల్ లాంటి వాడు కాదండి ఇతను. యాంటీ కరప్షన్ అంటే యాంటీ కరప్షనే. ఇతను లాస్ట్ ఇయర్ 2023లో ఒరిస్సా స్పీకర్ మీద ధాన్యం విసిరికొట్టాడండి. దానికి అతను సస్పెండ్ చేశారు. ధాన్యం ఎందుకు విసిరికొట్టారంటే స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం ఉంటుంది కదా, దాంట్లో ఆ ధాన్యంలో రైస్ పెట్టే దాంట్లో కుంభకోణం జరిగింది. దానికి ఇచ్చి పిల్లలకి భోజనం పెట్టే అన్నంలో కూడా మీరు కుంభకోణాలు చేస్తున్నారని చెప్పి అతను చాలా మంట కలిగి ఒక పిడికడు ధాన్యం తీసి స్పీకర్ మీద వేశారు అసెంబ్లీలో. దాంతో అతన్ని సస్పెండ్ చేశారు, వేరే సంగతి. కాకపోతే అలాంటి వ్యక్తి అండి. ఏ అవినీతి జరిగినా దాని మీద అతను పోరాడుతూనే ఉన్నాడు ఇప్పటిదాకా. తర్వాత ఇతను 2021లో అతని మీద బాంబ్ అటాక్ జరిగింది. ఎవరి వల్ల అంటే అది మైనింగ్ మాఫియా వాళ్ళు ఇతను చంపుదామని చేశారు. ఆయన పాపం ఎస్కేప్ అయ్యారు లక్కీగా. కాకపోతే ఎందుకు వాళ్ళకి మేకేకి వచ్చినాడు. మైనింగ్ మాఫియాకి ఇల్లీగల్ మైనింగ్ ఎవడు చేసినా వాడి మీద ఇతను ఒక ఉద్యమంలాగా లేపి ప్రొటెస్ట్ చేస్తాడు. అలాంటి వ్యక్తిని ఎంత సింపుల్ మనిషి అంటే 2019లో ఉన్నప్పుడు ఆయనకి అసెంబ్లీకి రమ్మని చెప్పి భువనేశ్వర్కి రమ్మన్నారు. వెళ్ళాడు. ఇతను ఉండేది ఆదివాసీ ఏరియా, కొండల నుంచి వచ్చి అతనికి వాళ్ళ పార్లమెంటేరియన్స్కి అసెంబ్లీ ఎమ్మెల్యేలకి ఇచ్చే క్వార్టర్స్ ఇవ్వలేదు ప్రభుత్వం. వాడు అలాట్మెంట్ తేడా వచ్చింది, డిలే వస్తే అతను హోటల్లో దిగచ్చు కదా, దిగలేదు. అతను అరుగుమి పడుకున్నట్టన్న. అక్కడ నవీన్ పట్నాయక్ ఉండే వీధిలోనే కొంచెం దూరంగా అరుగుమి పడుకుంటే పాపం అతని సెల్ ఫోన్ ఎవడో దొంగతనం చేశాడు. దాంతో మన్నాడు అసెంబ్లీలో చెప్పాడు, ఇలాగ మీరు ఏమిటి ఎమ్మెల్యేలకి క్వార్టర్ అలాట్ చేయడంలో ఇంత డిలే చేస్తున్నారు, దానివల్ల నేను అరుగుమి పడుకోవాల్సి వచ్చింది, అరుగుమి పడుకుంటాను, నా సెల్ ఫోన్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. అలాంటి వ్యక్తి అండి, అంత సింపుల్ మనిషి. అంతకుముందు మీరు ఇలాంటి అంటే అనెక్డోట్స్ జార్జ్ ఫెర్నాండెస్ గారి మీద ఉంటాయండి. ఆయన మనకి డిఫెన్స్ మినిస్టర్ చేశాడు. జార్జ్ ఫెర్నాండెస్ ఎక్సలెంట్ మనిషి అండి అతను. ఆయన ఎక్కడ వాజ్పేయి గారి గవర్నమెంట్లో డిఫెన్స్ మినిస్టర్ చేశాడు. ఆయన మీద కార్గిల్ వార్ తర్వాత కుంభకోణం చేశాడని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చాలా అసహ్యమైన ఆరోపణ చేశారండి. అది సవాల్ మీద. అంత నీతి నిజాయితీకి పెట్టింది పేరండి జార్జ్ ఫెర్నాండెస్ అంటే. అలాంటి ఆయన్ని ఈ కాఫీలు ఉంటాయి కదా, ఆ కాఫీల తాలూకు చెక్కల దగ్గర డబ్బులు తీసేసాడని చాలా ఘోరమైన రిమార్క్ చేశారు. దాంతో అతను తట్టుకోలేక చచ్చిపోయాడు. ఇంత అంటే ఇంత బతికి ఇంత నిజాయితీ పడిన పేరు తెచ్చుకున్న మనిషికి ఇలాంటి సవాల్ మీద డబ్బులు ఏరుకున్నాడని చెప్పేసి అనేసరికి ఆయన ఆ మాట తట్టుకోలేక విదిన్ ఫ్యూ మంత్స్ చచ్చిపోయాడు. అలాంటి వ్యక్తి. మన కాంగ్రెస్ వాళ్ళు చేసే ఎలా పనులు మీకు అర్థమైంది కదా. మంచి వాళ్ళని ఎలా చెడ్డ పేరు తెప్పిద్దామో, మంచి వాళ్ళ మీద ఎలా బురద జల్లాలి అని ఎప్పుడు ట్రై చేస్తుంటారు. సరే, అది వేరే పాయింట్. ఇప్పుడు మనం మోహన్ చరణ్ గారు కొత్త సీఎం ఆఫ్ ఒరిస్సా. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆయన లాబింగ్ చేయలేదు. ఆయన ఎలక్షన్స్కి రూపాయి ఖర్చు పెట్టండి. డబ్బులు లేవు ఆయన దగ్గర. అతను ట్రైబల్ ఉద్యమకారుడు, ప్రతి అవినీతికి తిరగబడతాడు. అలాగే 4-5 సార్లు నుంచి ఎలక్షన్స్ ఎమ్మెల్యే కింద పోటీ చేశాడు, కొన్నిసార్లు గెలిచాడు. ఆయన ఏంటంటే ఈ అనౌన్స్ చేసిన టైంలో, ఆయన చీఫ్ మినిస్టర్ కింద అనౌన్స్ చేసిన టైంలో ఆయన తెలియదు అనుకుంటా, ఫోన్లు వెళ్ళాయి ఆయనకి. ఫోన్ వెళ్తే ఎక్కడున్నారని అడిగితే ఒక హాస్పిటల్లో మార్చరీలో ఉన్నట్టండి. పాపం అతను తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు, లేకపోతే వాళ్ళ విలేజ్ వాళ్ళు కార్ యాక్సిడెంట్లో పోయారు కొంతమంది. వాళ్ళని
మార్చిలో పెట్టి వాళ్ళకి పోస్ట్ మార్టం జరుగుతుంది. ఈయనకి అప్పుడు వెళ్ళింది మెసేజ్, బాబు నువ్వు సీఎం అయిపోయావు, ఎక్కడున్నావు అని. అంటే ఇది పన్ను ఉన్నాను, కొంతసేపాకి వస్తానని చెప్పాడు. అని అప్పుడు ఆ వెంటనే రాలేదు నేను. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు. అలాంటి మనిషి అండి. ఏదైనా పని పట్టుకుంటే సాధించి తీరుతాడు. ఇంత గొప్ప వ్యక్తిని అంటే ఇంత సింపుల్ మనిషిని, ఇంత అవినీతికి ఎగెన్స్ట్గా పోరాడిన మనిషిని సీఎం చేశారు అంటే అది ఓన్లీ బీజేపీలో సాధ్యమండి, ఇంకే పార్టీలో సాధ్యం కాదు. అది మోదీ గారి వల్లే అవుతుందండి. ఈ రోజుల్లో ఏమిటండి, మీకు ఆంధ్రాలో మీకు రాజ్యసభ మెంబర్షిప్ కావాలా, 100 కోట్లు ఇచ్చేస్తే రాజ్యసభ మెంబర్. ఎవడైనా సరే, ఎంత పనికిరానాడైనా 100 కోట్లు ఎట్టుకుంటే వాడు రాజ్యసభ మెంబర్షిప్ ఇస్తున్నారు అని అందరికీ తెలిసినది. ఇట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్. మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయా చెప్పండి, మీకు రాజ్యసభ మెంబర్షిప్ నేను ఇప్పిస్తా అని అనేవాడు చాలామంది అండి. అలాంటి రోజులు ఇవి. అందులో ఆంధ్ర, తమిళనాడు ఈ ఏరియా అంతా కూడా దరిద్రం పట్టేసిందండి. ఎలక్షన్ అంటేనే డబ్బులు లేకుండా ఒక్కడిని గెలిపించి చూపించండి నాకు. రూపాయి ఖర్చు పెట్టకుండా నేను ఎలక్షన్ గెలిచానని చెప్పి ఒక్క మొనగాడు చూపించాను నాకు. ఆంధ్రాలో జరగదండి, కానీ ఒరిస్సాలో ఇప్పటికీ జరుగుతుంది. వాళ్ళని మనం పాటు చేయకుండా ఉంటే బాగుంటుంది. ఒరిస్సా, యూపీ ఆ ఏరియాలంతా చాలా ఉండేదండి. ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ గారి వాళ్ళు యూపీ పాడు చేశారు. మన ఎలక్షన్లో డబ్బులు చెల్లినట్టున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు పాపం బీజేపీని ఓడించగలిగారు కొన్ని ఏరియాలు. ఆ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ కలిసి యూపీ ప్రజలను కూడా పాడు చేస్తున్నారు. సో ఇది ఒక వైరస్ అండి. ఈ డబ్బులతో ఎలక్షన్లు గెలవడం అనేది ఒక జబ్బుది, అది అంటు వ్యాధి. అది అలా స్ప్రెడ్ అయిపోతుంది. ముందు తమిళనాడులో మొదలైంది. నా చిన్న తెలుసు జయలలిత, డిఎంకే వాళ్ళు మొదలెట్టారు దొంగ. వాళ్ళు టీవీలు ఇచ్చారు, వాళ్ళు పోర్టబుల్ టీవీలు ఇచ్చారు. ఆ రోజుల్లో పోర్టబుల్ టీవీ అంటే 1400, 2000 ఉండేదండి, చిన్న టీవీలు. అవి ఇచ్చారు. తర్వాత మిక్సీలు ఇవ్వడం, వాషింగ్ మిషన్లు ఇవ్వడం, అలా ఏదో మభ్య పెట్టారు. మెల్లిమెల్లిగా డబ్బులు 5,000 ఇస్తా, 10,000 ఇస్తా జరిగింది. సో బేసిక్గా సౌత్ వాళ్ళే మొత్తం డెమోక్రసీని చెడదవుతున్నారండి చెప్పాలంటే. సరే, ఒరిస్సాకి ఎక్సలెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చారు. ఆయన అవినీతి పోరాటం అంటే ఆయనదండి చెప్పుకోవాల్సింది. అంతేగాని అరవింద్ కేజ్రీవాల్ లాంటి దొంగ నాకుడుగులు కాదండి. అవినీతి పోరాటం చేసిన వాళ్ళు అంటే మనం ఫస్ట్ జార్జ్ ఫెర్నాండిస్ గారి పేరు చెప్పుకోవాలి, తర్వాత ఇతని పేరు చెప్పుకోవాలి. ఇలాంటి అతన్ని మన మోదీ గారు చీఫ్ మినిస్టర్ కింద డిక్లేర్ చేయడం చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయం అండి. మనందరూ కూడా బీజేపీ పార్టీలోనే ఇది పాసిబుల్ అండి, అది తెలుసుకోండి. ఇంకే పార్టీలోనే జరగదు. కాంగ్రెస్ పార్టీలో అయితే డబ్బులే, ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తాడో వాడికి. డికే శివకుమార్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారా నీకు డిప్యూటీ సీఎం అక్కడ కర్ణాటక. అలా ఉంటుందంట, ఎంత డబ్బులు ఉంటే ఎంత ఖర్చు పెడితే వాడికే పట్టాభిషేకం ఇస్తారు. అది కాంగ్రెస్ వాళ్ళ కల్చరు, బీజేపీ వాళ్ళ డయామెట్రికల్లీ ఆపోజిట్ కల్చర్ ఇది. సో అందరూ గమనించవలసిన విషయం ఇది. కాంగ్రెస్కి బీజేపీకి సహస్రం తేడా ఉంది. జై శ్రీరామ్.